కంపల్సరీ వాళ్ళు రక్తం కక్కి పోయేది కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఆ పిల్లగాని దగ్గర ఏదో వీడియో ఉంది, ఆ వీడియో బయటికి రాకుండా కొడుతున్నారు. మేము వదలమంటే ఎంఐఎం యొక్క ఆస్తులను ఏం చేయలేకపోతున్నాడు. ఎంఐఎం అక్కడ టెంపుల్ ని ఊళ్ళగొట్టడం జరిగిన తర్వాత ఇక్కడ చాలా మంది వచ్చి మాట్లాడుతూ వస్తున్నారు. ల్యాండ్ అయితే గవర్నమెంట్ది, టెంపుల్ అప్పటి నుంచి ఉన్నా కూడా అప్పటి నుంచి పూజలు అయితే ఎవరు చేయలేదు. కానీ ఈ మధ్యనే పూజలు చేసి ఇవన్నీ పెట్టిరని ఈ కాలనీ వాసులే చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా అందరికీ శరణార్థండి. అయితే ఇది ఇప్పుడిప్పుడు పెట్టిన గుడి కాదు, ఎప్పటి నుంచో ఉన్న గుడి. ఇప్పటి నుంచి పెట్టిన కాదు, 100 సంవత్సరాలకు పైబడి ఉన్న గుడి. బస్తీవాసులు వీళ్ళు ఏంటంటే ఈ డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళని ఎక్కువ మొక్కరు. వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకుని మొక్కుతారు. వాళ్ళకి మన ఈ దేవుళ్ళ గురించి తెలియదు, మన గ్రామ దేవతల గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా చేసి సాయిబాబా ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని మొక్కుతారు. కాబట్టి మేము దళితులం ఎవరైతే ఉన్నామో మాకు చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి ఎట్లయితే దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళ ప్రకారం మేము పూజ చేసుకున్న గ్రామ దేవతలను పెట్టుకునే పరిస్థితి మాదనమాట. అందుకని చెప్పేసి మేము దేవుళ్ళు ఇప్పుడిప్పుడు కాదు, గ్రామము వెలిసింది అంటే గ్రామంలో దేవతలు వెలుస్తారు, మనం పెట్టిన విగ్రహాలు కాదు. అందుకని చెప్పి 100 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నారు. పూజలు ఇప్పటికీ రావడం రెండోసారి. అంటే ఒకసారి ఇక్కడ పక్క బస్తీలో మాకు తెలిసిన అక్కవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బోనాలు తెచ్చినప్పుడు వచ్చిన ఒక 3 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది నేను ఇక్కడ. అది కానీ ఒక దేవతని ఒక దగ్గర నుంచి వేరే చోటకి తొలగించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. కొన్ని పూజలు ఉంటాయి, అవి చెయ్యాలి. చెయ్యంది తీసుకొని వెళ్ళడానికి రాదు. ఇప్పుడు మరి అయితే ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా సికింద్రాబాద్ బోనాల రోజు స్వర్ణలత గారు ఏం చెప్పారంటే ఎవరెవరు ఏం చేస్తారు అని నేను చూస్తున్నా, చేసే వాళ్ళ పరిస్థితి నేను చూస్తా, వాళ్ళు రక్తం కక్కున్నట్టు చేస్తా అని అన్నారు. అది కరెక్ట్ అవుతుందేమో మరి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఆమె చెప్పిన 1 week 10 days కూడా కాలేదు, ఇట్లా అయింది. కాబట్టి కంపల్సరీ వాళ్ళు రక్తం కక్కి చనిపోయేది కూడా ఉంటుంది, చేసేది కూడా ఉంటుంది. బస్తీవాసులు అంటే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఎవరో వీళ్ళు దేవుళ్ళని మొక్కరు, అందరికీ తెలిసిన విషయమే. అది ఊకే ఏమంటే షిరిడి పోతారు, లేకపోతే తిరుపతి పోతారు, ఆ దేవుళ్ళ కాడికి పోతారు, గ్రామ దేవతలను మొక్కరు. ఈ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దళితులు, మా గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ గ్రామ దేవతలను మొక్కడం జరుగుతుంది. బోనాలు అసలు తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ. ఆ పద్ధతి మీకు ఏం తెలుసు అని మీరు చెప్పి నిన్న మొన్న కట్టిన గుడి అయితే ఇంతమంది ఎందుకు వస్తారండి? మాకేం అవసరం? మా పనులు మానుకొని మా ఇంటికాడ వ్యవస్థ అంతా మానుకొని రావాల్సిన అవసరం మాకేంది? ఈరోజు బోనాలు లోపలికి పంపించకపోతే అదే బోనాలు ఇదే గేట్ కాడ ఎక్కిస్తాము. రేపటి నుంచి 100 మంది కూడా వస్తారు శివశక్తులు బోనాలు తీసుకొని, ఒగ్గుడోలు మూతలు బాజాలతో సహా బోనాలు తీసుకుని వస్తాము. రోజు వస్తాం, మాకు న్యాయం జరిగిన దాకా డైలీ బోనాలు తీస్తాము. హిందువులే శత్రువులు అని మాట్లాడితే మీరేమంటారు? అయితే హిందువులు శత్రువులు అంటే మనకి ఇంతకు ముందు ఇట్లా లేకుండే. 2 years బ్యాక్ నుంచి ఏమవుతుందంటే ఇదే విధంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి గుడికాడ కూడా ఇదే విధంగా జరిగితే అక్కడ అమ్మవారిని ఒక ముస్లిం వ్యక్తి తంతే ఆ విధంగా చేసినప్పుడు 5 days మేము అక్కడ వెళ్ళలేదు. 5 days తర్వాత మేము అందరం దిగినాం. అంటే మన ప్రభుత్వం ఉంది, మన వాళ్ళు ఉన్నారు, ఏమైనా న్యాయం చేస్తారేమో అని వెయిట్ చేసి మేము వస్తాం. ఇన్ని రోజులు మేము రాలేంటే ఎందుకు రాలేంటే మన ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో అని చెప్పి చూసినాం. మనకేం కాలే కాబట్టి మేము రంగంలో దిగినాము. ఈ రోజు నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు న్యాయం జరగకపోతే ప్రతి ఒక్కరు కూడా సికింద్రాబాదు ముత్యాలమ్మ గుడికాడ 100 మంది 1000 మంది ఎట్లా వచ్చిర్రో రేపటి నుంచి అట్లనే వస్తారు జనాలందరూ. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారన్న? మేము రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాకు చాలా సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే 1 year బ్యాక్ మాకు పట్టించుకోలే. కానీ ఈ బోనాల నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు మాకు ట్రాన్స్కి కానీ శివశక్తులకు కానీ ట్రాన్స్కి జాబులు ఇచ్చిండు. శివశక్తులకు ప్రత్యేక లైన్లు పెట్టి బోనాల కాడు చాలా బాగా చేసిండు. మరి ఈ విషయంలో ఎందుకు ఆయన మరి వెనకాడకి చేస్తుండో, ఆయనకేం ఒత్తిడి ఉందో, ఈ భూమి ల్యాండ్ ఎవరిదో మనకు తెలియదు. ఎందుకంటే మనం బస్తోలం కాదు, మనకు తెలియదు. కాబట్టి నేను రెండోసారి ఇక్కడికి వచ్చిన, అంతే. ఒకసారి బోనంతో వచ్చిన, రెండోసారి ఇట్లా చేసినని చెప్పి వచ్చిన. అంతకు మించి అయితే మనకి ఏం తెలియదు. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఏమైనా కూడా హిందువులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా హిందూ ధర్మాన్ని కాపాడి మా దేవతలను కాపాడుకుంటే మాకు చాలు. ఇప్పుడు సకల లోకాలను పాలించే అమ్మవారికే ఇక్కడ రక్షణ లేదు.
ఇక మాకేం రక్షణ ఉంటుందండి ఈ ప్రభుత్వం ద్వారా చెప్పండి. ఇప్పుడు ఇంత ఇంత పెద్ద పరిస్థితుల్లో అమ్మవారికి రక్షణ లేదు, రేపు పొద్దున ప్రజలకి ఎవరు రక్షణ చేస్తారు? రేపు పొద్దున మాకు నమ్మకం కలగాలి కదా ప్రభుత్వం మీద. మేము తిట్టి చేసినా మాకేం రాదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, మా సీఎం కాబట్టి. మాకు ఎందుకంటే మా శ్యామలమ్మ గారు చెప్పినట్టు రాజు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది అన్నట్టు, ఆయన మనకు రాజు కాబట్టి ఆయన మంచిగా ఉండి మాకు వ్యవస్థను నడిపించి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆయన ముందడుగు వేసేదని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. దగ్గర దగ్గర 70 నుంచి 80 సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. కానీ ఇప్పుడు సడన్ గా రాత్రే అది కూడా అమావాస్య రోజు విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 70-80 సంవత్సరాల గుడి కాదండి, 100 సంవత్సరాల గుడి అమ్మవారు. దాదాపు మా తాత ముత్తాతలు మొక్కిన అమ్మవారి. అందరూ 70-80 అనుకుంటున్నారు, 100 ఏళ్ళ సంవత్సరాల దేవత అమ్మవారి. ఇక్కడ రాత్రి కూల్చడం, రాత్రిగా దొంగలు కాబట్టి దొంగతనంగా రాత్రిపూట చేసేయడం అన్ని దొంగతనాలు కాబట్టి, ఈ రాజకీయస్తులు కానీ ల్యాండ్ ఓనర్లు కానీ అందరు దొంగలు కాబట్టి రాత్రి ఇవన్నీ చేస్తున్నారు. అందరు ముంగట చేయమనండి ఒకసారి, చేయగలుగుతారా? లేదు. కానీ అమ్మవారు మటుకు ఈ శిక్ష మటుకు ఖచ్చితంగా ఇస్తారు. దైవంతో పెట్టుకుంటే మటుకు ఎవ్వరు కూడా ఇది గారు. ప్రకృతితో పెట్టుకున్న ఇప్పటికే విపత్తులు వస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి, సముద్రాలు లేస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి కానీ మనుషులకి తెలియట్లేదుకి అసలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 4వ గుడిది, 4 గుడులు. ఇంతకుముందు మెయిన్ సివియర్గా అయింది మటుకు సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముచ్చాలమ్మ టెంపుల్ విగ్రహ ధ్వంసం. అప్పుడు కూడా ఇలాగ భారీ ఎత్తున వచ్చిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. బోనాలు సమర్పించినాక రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఓకే అని చెప్పి అమ్మవారు మళ్ళీ విగ్రహం స్థాపన చేయించి పూజలు చేయించారు. అక్కడ మీరు మంచి చేసి మళ్ళీ ఇదేందండి ముంగట మంచి చూపించి వెనకల చేయడం ఏంది? ఇవన్నీ తప్పు కదా. గవర్నమెంట్ షేమ్ తెచ్చుకోవాలి కదా, తెలియకుండానే అవుద్దా? ఇంతగానం అవుతుంది. మీడియాలు ప్రతి ఒక్కరు కూడా ఫ్రమ్ 1 వీక్ నుంచి ఇంత లొల్లు అవుతుంది. రేవంత్ రెడ్డికి తెలియదా? పడుకున్నాడు అసెంబ్లీలో. అసలు తను వచ్చినప్పటి నుంచి ఇవన్నీ అవుతున్నాయి నిజం చెప్పాలంటే. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏముందో ఏం లేదో కానీ ఇప్పుడు మటుకు ప్రతి ఒక్కరిది కూడా తప్పు అంటే మటుకు గవర్నమెంట్ తప్పే. షేమ్ ఉంది తెలంగాణ గవర్నమెంట్. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికన్నా. ఇన్ని గుళ్ళల్లో ధ్వంసం చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అసెంబ్లీలోకి? ఇట్లా లేకుంటే మీ ఇళ్ళలో పడుకుంటున్నారా? అదే మీ ఇంటి లోపల కూడా మీ ఇల్లు ఇలానే కులగొట్టుకొని మీరు ఇలా బయటకు రాగలుగుతారా? 100 సంవత్సరాలు కదా చరిత్ర గల అమ్మవారి గుడి తీసేసి నిన్న రాత్రి విగ్రహం కూడా తీసేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నామరూపం లేకుండా చేశారు. అమ్మవారు పెట్టిన స్థలంలో నామరూపం లేకుండా చేశారు. కానీ ఇది ఇంత మటుకు మంచిది కాదు. వేస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పటికని షేమ్ తెచ్చుకొని జర మంచిగా కానివ్వండి. చూడండి, వేరే వాళ్ళు బోనాలు పట్టుకొని వెళ్తున్నారు, వేరే శివశక్తులు బోనాలు తీసుకొని వెళ్తే కూడా పోలీసులు వీళ్ళందరూ కూడా లాఠీ చార్జీలు చేస్తున్నారంట. లోపల బోనాలు ఎక్కడానికి రండి అందరూ. బోనాలు తీసుకొని లోపలికి వెళ్ళాము. 2 బజరంగ దళ పిల్లల్ని పట్టుకొని కొడుతున్నారు. మేము వదలమన్నాను కూడా 5 నిమిషాలలో వదులుతా. ఆ పిల్లగాని దగ్గర ఏదో వీడియో ఉంది, ఆ వీడియో బయటికి రాకుండా కొడుతున్నారు. మేము వదలమంటే 5 నిమిషాలలో వదులుతా అంటున్నారు. పిల్లలు లోపల ఉన్నారు. ఖచ్చితంగా ఆ పిల్లలు బయటికి రావాలి. ఆ పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు లోపల, బజరంగ పిల్లలు. అర్థమైందా? ఇది చాలా భారీ ఎత్తున అనవసరంగా మేము ఒక ఇష్యూకి వచ్చాము. ఇక్కడ దీన్ని ఇంకో ఇష్యూగా మారుస్తున్నారు. అర్థమైందా? గుడిని నువ్వు ధ్వంసం చేసి రాజకీయం చేయడం ఏంటి అసలు? ఇక్కడ బజరంగ దళ వాళ్ళు ఉన్నారు కదా, ఆడికి వెళ్దాం.